భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నంద్రా గ్రామం దేనికి ప్రసిద్ధి చెందింది? 6th క్లాస్ సంచార జీవనం నుండి స్థిర జీవనం లెసన్ కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ ప్రకటన ఏ. ఆదిమ మానవులు వేసవి కాలంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లేవారు. కారణం ఆర్. వేసవి కాలంలో సరస్సులు, కుంటలు, నదులు వంటి నీటి వనరులు ఎండిపోతాయి. కింది వాటిలో సరైన ఆప్షన్ ను ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఎండాకాలంలో నీటి వనరులు ఎండిపోవడం వల్ల ఆదిమ మానవులు నీరు దొరికే ఇతర ప్రాంతాల వలస వచ్చేది. కాబట్టి ప్రకటన మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్ కింది వాటిలో ఆదిమ మానవుల సంచార జీవనానికి సంబంధించి సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ వారు ఒకే ప్రాంతంలో లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు ఉండేవారు. ఆప్షన్ బి జంతువులు వలస వెళ్లే మార్గాలను బట్టి వారు కూడా వాటిని వేటాడుతూ ప్రయాణించేవారు. ఆప్షన్ సి పురుషులు మాత్రమే వేట మరియు ఆహార సేకరణలో పాల్గొనేవారు, స్త్రీలు గృహాల్లో ఉండేవారు. ఆప్షన్ డి పండ్లు మరియు కాయలు వివిధ కాలాలు లభిస్తాయి కాబట్టి వారు ఋతువులను బట్టి మారేవారు. సరికాని ప్రకటన చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు అందరూ కలిసి వేట మరియు ఆహార సేకరణలో పాల్గొనేవారు కాబట్టి కేవలం పురుషులే పాల్గొనే వారనడం తప్పు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం. కాలం 2 BCE 10,000 నుండి BCE 8,000 వరకు, BCE 8,000 నుండి BCE 3,000 వరకు, BCE 2.6 మిలియన్ల నుండి BCE 10,000 వరకు. జతపరిచినట్లయితే 1 పాతరాతి యుగం అనేది BCE 2,006 మిలియన్ల నుండి BCE 10,000 వరకు, 1కి సి. మధ్యరాతి యుగం BCE 10,000 నుండి BCE 8,000 వరకు, 2కు ఏ. కొత్త రాతి యుగం BCE 8,000 నుండి BCE 3,000 వరకు, 3కి బి. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాతరాతి యుగం BCE 2.6 మిలియన్ల నుండి 10,000 వరకు, మధ్యరాతి యుగం BCE 10,000 నుండి 8,000 వరకు, కొత్త రాతి యుగం BCE 8,000 నుండి 3,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రకటన ఏ. కర్నూలు జిల్లాలోని గుహలను ఆదిమ మానవులు వేల సంవత్సరాల పాటు విశ్రాంతి స్థావరాలుగా ఉపయోగించారు. కారణం ఆర్. ఈ గుహలలో సూక్ష్మరాతి పరికరాలతో పాటు ఎముకలతో చేసిన పనిముట్లు కూడా లభించాయి. కింది వాటిలో సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కర్నూలు జిల్లా గుహలలో రాతి పరికరాలు మరియు ఎముకలతో చేసిన పనిముట్లు దొరుకుతాయి అనేది నిజమే. అయితే వారు అక్కడ నివసించడానికి ప్రధాన కారణం అది ఒక సురక్షితమైన విశ్రాంతి స్థావరం కావడం, కేవలం పనిముట్లు దొరకడం వల్ల కాదు. కాబట్టి కారణం సరైన వివరణ కాదు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట రాతి స్థావరాల చిత్రాల గురించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇక్కడ ఎరుపు మరియు తెలుపు రంగులలో 200కు పైగా రాతి చిత్రాలు కనుగొనబడ్డాయి. ఆప్షన్ బి వీటిలో 100కు పైగా చిత్రాలు కేవలం తెలుపు రంగులోనే మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ సి మోపురం ఉన్న ఎద్దుల చిత్రాలు ఇక్కడి అన్ని గుహలలోనూ సమానంగా కనిపిస్తాయి. ఆప్షన్ డి ఇక్కడ కేవలం పక్షులు మరియు మనుషుల చిత్రాలు మాత్రమే లభించాయి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఎరుపు మరియు తెలుపు రంగుల్లో 200కు పైగా రాతి చిత్రాలు కనుగొనబడ్డాయి. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంటలో ఎరుపు తెలుపు రంగులలో 200కు పైగా రాతి చిత్రాలు కనుగొనబడ్డాయి. వాటిలో కేవలం 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. నెక్స్ట్, దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా కింది ఏ పరిణామం సంభవించలేదు? ఆప్షన్ ఏ. వాతావరణం క్రమంగా మరింత చల్లగా మరియు మంచుతో కూడుకున్నదిగా మారింది. ఆప్షన్ బి. గడ్డి భూములు మరియు పచ్చదనం విస్తృతంగా పెరగడం ప్రారంభమైంది. ఆప్షన్ సి. గడ్డిపై ఆధారపడే గొర్రెలు, మేకలు, ఎద్దులు వంటి జంతువుల సంఖ్య పెరిగింది. ఆప్షన్ డి. ఆదిమ మానవులు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు పరిణామం చెందారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణం మరింత వేడిగా మారడం ప్రారంభమైంది, చల్లగా కాదు. ఈ వేడి వాతావరణం వల్లే గడ్డి భూములు పెరిగాయి. నెక్స్ట్, క్రింది ప్రకటనలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ. కాంస్యయుగ ప్రారంభం నాటికి వ్యవసాయ సమూహాలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఆప్షన్ బి. కాంస్యం అనేది రాగి మరియు ఇనుము లోహాల యొక్క మిశ్రమం. ఆప్షన్ సి. సంక్లిష్టమైన నాగరికతలు మొదట నదీ లోయల ప్రాంతాల్లోనే వర్ధిల్లాయి. ఆప్షన్ డి. నవీన రాతి యుగపు చివరి కాలంలో మానవులు సాంకేతికంగా మరింత ముందంజ వేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కాంస్యం అనేది రాగి మరియు టిన్ లోహాల యొక్క మిశ్రమ లోహం, ఇనుము కాదు. నెక్స్ట్, ఆదిమ మానవులు గుహల గోడలపై చిత్రాలు వేయడానికి రంగులను ఎలా సిద్ధం చేసుకునేవారు? ఆప్షన్ ఏ. రంగురాలను పొడి చేసి దానికి జంతువుల కొవ్వును కలపడం ద్వారా. ఆప్షన్ బి. అటవీ మొక్కల రసాలను మరియు తేనెను ఒకచోట కలపడం ద్వారా. ఆప్షన్ సి. నల్లటి బొగ్గు పొడిని నదీ జలాలతో మరియు బంకతో కలపడం ద్వారా. ఆప్షన్ డి. పండ్లు గుజ్జును వివిధ రకాల మట్టితో కలిపి ఉడకబెట్టడం ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆదిమ మానవులు వివిధ రంగుల రాళ్లను పిండి చేసి దానికి జంతువుల కొవ్వును కలిపి రంగులను తయారు చేసుకునేవారు. నెక్స్ట్, నవీన శిలాయుగంలో గొడ్డలి వంటి రాతి పనిముట్లు తయారీ మరియు వాటి వాడకానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ. అనువైన రాతిని ఎంచుకొని దానిని మరొక రాతిపై సానబెట్టి పదునైన అంచునిచ్చేవారు. ఆప్షన్ బి. ఈ రాతి గొడ్డలి తలలను నేరుగా చేతితో పట్టుకొని మాత్రమే చెట్లను నరికేవారు. ఆప్షన్ సి. ఈ గొడ్డలి తలలను కొయ్య హ్యాండిల్ కు బిగించి ఉపయోగించేవారు. ఆప్షన్ డి. అడవులను నరికి వ్యవసాయానికి భూమిని సిద్ధం చేయడానికి ఇవి అవసరమయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నవీన శిలాయుగంలో సానబట్టిన రాతి గొడ్డలి తలలను కొయ్య హ్యాండిల్ కు బిగించి చెట్లను నరకడానికి ఉపయోగించేవారు, కేవలం చేతితో పట్టుకొని కాదు. నెక్స్ట్, బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ ఏ. కర్నూలు. ఆప్షన్ బి. నెల్లూరు. ఆప్షన్ సి. కడప. ఆప్షన్ డి. విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కర్నూలు. నెక్స్ట్, ప్రకటన ఏ. ఆదిమ వ్యవసాయదారులు ఒకే ప్రదేశంలో చాలా కాలం పాటు నివాసం ఉండడం ప్రారంభించవలసి వచ్చింది. కారణమార్ విత్తనాలు నాటిన తర్వాత పంటలు చేతికి రావడానికి రోజులు, వారాలు, నెలలు లేదా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇది వాటిలో సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. పంటలు చేతికి రావడానికి చాలా రోజులు లేదా నెలలు పడుతుంది కాబట్టి ఆ పంటలను కాపాడుకోవడానికి పండే ప్రదేశాలలోనే వారు స్థిరంగా నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది కాబట్టి వివరణ సరైనది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆదిమ మానవుల ఎముకలతో చేసిన పనిముట్లు లభించిన ఏకైక విశిష్ట ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గుహలు. ఆప్షన్ బి. అనంతపురం జిల్లాలోని వేల్పమడుగు ప్రాంతం. ఆప్షన్ సి. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మరియు బనగాలపల్లె గుహలు. ఆప్షన్ డి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిరాత స్థావరాలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. భారత ఉపఖండంలోనే మరెక్కడా లేని విధంగా కేవలం కర్నూలు జిల్లా, బేతంచెర్ల, బనగానపల్లె గుహలలో మాత్రమే ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి. నెక్స్ట్, ఆదిమ మానవులు తాము సేకరించిన మరియు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి కింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగించలేదు? ఆప్షన్ ఏ పెద్ద మట్టి పాత్రలను తయారు చేయడం. ఆప్షన్ బి ఆధునిక ఇనుప శైలోలు మరియు కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు నిర్మించడం. ఆప్షన్ సి వెదురు లేదా గడ్డితో అల్లిన బుట్టలను ఉపయోగించడం. ఆప్షన్ డి నేల మాలిగలు లేదా భూమిలో గుంతలు తవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆదిమ మానవులు ధాన్యాన్ని నిల్వ చేయడానికి మట్టి పాత్రలు, అల్లిన బుట్టలు మరియు నేల గుంతలను వాడారు. ఆధునిక ఇనుప శైలోలు అప్పట్లో లేవు. నెక్స్ట్, పురావస్తు శాస్త్రజ్ఞులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ వాతావరణం మార్పులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు. ఆప్షన్ బి నేలను తవ్వి పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, అవశేషాలను అధ్యయనం చేసేవారు. ఆప్షన్ సి అడవుల్లోని వన్యప్రాణుల అలవాట్లను పరిశీలించే అటవీ అధికారులు. ఆప్షన్ డి కేవలం రాతి చిత్రాల్లోని రంగులను విశ్లేషించే రసాయన శాస్త్రజ్ఞులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నేలను తవ్వి పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాల అవశేషాలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలను పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. నెక్స్ట్, కింది వాటిలో ఆదిమ మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడానికి ప్రధానంగా ఎంచుకున్న లక్షణం ఏది? ఆప్షన్ ఏ క్రూరంగా ఉండి ఇతర అడవి జంతువులను వేటాడగలిగే సామర్థ్యం. ఆప్షన్ బి సాపేక్షంగా సాధువుగా ఉండి గడ్డి తినే స్వభావం కలిగి ఉండడం. ఆప్షన్ సి తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగి ఉండి చాలా తక్కువ ఆహారం తినడం. ఆప్షన్ డి కేవలం గుహల లోపల మాత్రమే నివసించే అలవాటు కలిగి ఉండడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మచ్చిక చేసుకోవడానికి ఆదిమ మానవులు సాపేక్షంగా సాధువుగా ఉండే మరియు గడ్డి తినే జంతువులనే ఎంచుకుంటారు. ఉదాహరణకు గొర్రెలు, మేకలు, ఆవులు వంటివి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కింది రాతి చిత్రకళా స్థావరాలను వాటి జిల్లాలతో సరిగ్గా జతపరచని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ చింతకుంట, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆప్షన్ బి ఆదోని, కర్నూలు జిల్లా. ఆప్షన్ సి శ్రీకాళహస్తి, అనంతపురం జిల్లా. ఆప్షన్ డి నాయుడుపల్లి, ప్రకాశం జిల్లా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీకాళహస్తి, అనంతపురం జిల్లా. శ్రీకాళహస్తి రాతి చిత్రకళా స్థావరం తిరుపతి లేదా చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది, అనంతపురం జిల్లా కాదు. నెక్స్ట్, ఆదిమ మానవులు గుహల లోపల గోడలపై చిత్రాలు వేయడానికి కింది వాటిలో ఏ కుంచెలను ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ జంతువుల వెంట్రుకలతో చేసిన ఆధునిక బ్రష్లు. ఆప్షన్ బి వెదురు కుంచెలు. ఆప్షన్ సి ఇనుప తీగలతో చేసిన సన్నని కుంచెలు. ఆప్షన్ డి పక్షి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈకలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెదురు కుంచెలు. రాళ్లపై చిత్రాలు గీయడానికి ఆదిమ మానవులు వెదురుతో చేసిన కుంచెలను ఉపయోగించేవారు. నెక్స్ట్, భూగృహాలు లేదా పిట్ హౌస్లు గురించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఇవి నేల లోపల నిర్మించబడి లోపలికి వెళ్ళడానికి మెట్లు కలిగి ఉండేవి మరియు చలికాలంలో రక్షణ ఇచ్చేవి. ఆప్షన్ బి ఇవి కేవలం చెట్ల కొమ్మలపై మాత్రమే నిర్మించబడిన తాత్కాలిక నివాసాలు. ఆప్షన్ సి వీటి లోపల వంట చేసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు ఉండేవి కావు. ఆప్షన్ డి ఇవి నదీ తీరాలలో ఇసుక తిన్నెలపై నిర్మించబడిన పెద్ద భవనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పిట్ హౌస్లు అంటే భూమి లోపల నిర్మించబడిన గృహలు. వీటి లోపలికి వెళ్ళడానికి మెట్లు ఉండేవి మరియు ఇవి చలికాలంలో తీవ్రమైన చలి నుండి రక్షణ ఇచ్చేవి. నెక్స్ట్, చింతకుంట గృహలోని ఎరుపు రంగు చిత్రాలు ఎద్దుల ఆవుల గుంపు అని పిలువబడే గృహ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ ఇక్కడ కేవలం ఒకే ఒక గుహలో మాత్రమే మోపురం ఉన్న ఎద్దుల చిత్రాలు ఉన్నాయి. ఆప్షన్ బి ఇక్కడ 100కు పైగా కేవలం తెలుపు రంగు పక్షుల చిత్రాలు ఉన్నాయి. ఆప్షన్ సి ఇక్కడ లభించిన అన్ని చిత్రాలు కేవలం సింధు నాగరికతకు చెందినవి. ఆప్షన్ డి ఇందులో మానవులు వ్యవసాయం చేస్తున్న పూర్తి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. చింతకుంటలోని ఎరుపు రంగు చిత్రాలలో మోపురం ఉన్న ఎద్దు యొక్క చిత్రం కేవలం ఒకే ఒక గుహలో ఉంది. అందుకే దాన్ని స్థానికంగా ఎద్దుల ఆవుల గుంపు అంటారు.
నెక్స్ట్ ప్రకటన ఏ. ఆదిమ మానవులు నిప్పును పవిత్రంగా భావించారు. కారణం ఆర్. నిప్పు వారికి క్రూర మృగాలను తరిమివేయడానికి, పోహలలో వెలుగును నింపడానికి మరియు ఆహారాన్ని వండుకోవడానికి ఉపయోగపడుతుంది. కింది వాటిలో సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నిప్పు వల్ల ఆదిమ మానవులకు రక్షణ, వెలుగు మరియు వంట చేసుకునే సదుపాయం లభించాయి. వారి జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది కాబట్టే వారు నిప్పును పవిత్రంగా భావించారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా వెలిసిన 4 గొప్ప నదీలోయ నాగరికతలలో కింది వాటిలో ఏది భాగం కాదు. ఆప్షన్ ఏ. గ్రీకు మరియు రోమన్ నాగరికత. ఆప్షన్ బి. మెసపటోమియా నాగరికత. ఆప్షన్ సి. ఈజిప్ట్ నాగరికత. ఆప్షన్ డి. సింధు లోయ నాగరికత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గ్రీకు మరియు రోమన్ నాగరికత. ప్రపంచవ్యాప్తంగా వెలిసిన 4 గొప్ప నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, భారతదేశం మరియు చైనా. గ్రీకు నాగరికత నదీలోయ నాగరికతలో భాగంగా పేర్కొనబడలేదు. నెక్స్ట్ ఆదిమ వేటగాళ్లు, ఆహార సేకరణదారులు తమ శరీరాలను కప్పుకోవడానికి కింది వాటిలో వేటిని దుస్తులుగా వాడేవారు. ఆప్షన్ ఏ. పత్తి మరియు జనుగుతో నేసిన మెత్తటి బట్టలు. ఆప్షన్ బి. జంతువుల చర్మాలు మరియు ఆకులు. ఆప్షన్ సి. ఉన్ని మరియు పట్టుతో తయారు చేసిన వస్త్రాలు. ఆప్షన్ డి. కేవలం వెదురు చెట్ల బెరడుతో చేసిన గట్టి పీచు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆదిమ వేటగాళ్లు నాగరికత వస్త్రాలు కనుగొనబడని కాలంలో జంతువుల చర్మాలను మరియు పెద్ద ఆకులను తమ శరీరానికి దుస్తులుగా చుట్టుకునేవారు. నెక్స్ట్ భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నంద్రా గ్రామం దేనికి ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ ఏ. ఇక్కడ కాంస్యగానికి చెందిన అతిపెద్ద బంగారు ఆభరణాలు లభించాయి. ఆప్షన్ బి. ఇక్కడ వ్యవసాయదారులు ఉపయోగించిన రాతి పనిముట్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆప్షన్ సి. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పిట్ హౌస్ లభించింది. ఆప్షన్ డి. ఇక్కడ కేవలం ఎంపులతో చేసిన బాణాలు మాత్రమే విస్తృతంగా లభించాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మధ్యప్రదేశ్లోని నంద్రా గ్రామంలో నాటి వ్యవసాయదారులు ఉపయోగించిన నవీన శిలాయుగపు రాతి పనిముట్లు పురావస్తు తవ్వకాలలో లభించాయి. నెక్స్ట్ ఆదిమ మానవులు అడవుల నుండి సేకరించిన ఆహార పదార్థాల గురించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది. ఆప్షన్ ఏ. వారు ప్రకృతి సిద్ధంగా పెరిగే అడవి ధాన్యాలను మరియు దుంపలను సేకరించేవారు. ఆప్షన్ బి. వారు అడవులలో లభించే అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలను విషపూరితమైనవా కాదా అని తెలియకుండానే తినేవారు. ఆప్షన్ సి. వారు జంతువులను, పక్షులను వేటాడేవారు మరియు చేపలను పట్టేవారు. ఆప్షన్ డి. వారు అడవుల నుండి తేనెను, కాయలను మరియు గుడ్లను కూడా సేకరించేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆదిమ మానవులు ఏ మొక్కలు తినదగినవి, ఏవి విషపూరితమైనవి అనే విజ్ఞానాన్ని అనేక తరాల అనుభవం ద్వారా తెలుసుకున్నారు. గుడ్డిగా అన్నిటినీ తినలేదు. నెక్స్ట్ నవీన శిలాయుగంలో వ్యవసాయదారులు పండించిన ముఖ్యమైన పంటల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. వరి, గోధుమ, బార్లీ, శనగలు, పెసలు, మినుములు. ఆప్షన్ బి. కేవలం పత్తి, జనుము మరియు పొగాకు పంటలు మాత్రమే. ఆప్షన్ సి. చెరకు, కాఫీ, తేయాకు మరియు రబ్బరు తోటలు. ఆప్షన్ డి. మొక్కజొన్న, బంగాళాదుంప మరియు టమాటా పంటలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నవీన శిలాయుగంలో ప్రారంభ వ్యవసాయదారులు వరి, గోధుమ, బార్లీ, శనగలు, పెసళ్ళు, మినుములు వంటి ఆహార ధాన్యాలను పండించారు. నెక్స్ట్ ఆదిమ మానవులు తమ పూర్వీకుల నుండి వేటాడే పద్ధతులు, జంతువుల అలవాట్లు మరియు మొక్కల గురించిన విజ్ఞానాన్ని ఏ రూపంలో తెలుసుకునేవారు. ఆప్షన్ ఏ. తాళపత్ర గ్రంథాలు మరియు రాతప్రతుల ద్వారా. ఆప్షన్ బి. పాటల రూపంలో మరియు కథల రూపంలో. ఆప్షన్ సి. రాతి శాసనాలు మరియు రాగి రేకుల ద్వారా. ఆప్షన్ డి. కేవలం ఆధునిక పాఠశాలలు మరియు గురుకులాల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆదిమ మానవులకు రాతిపూర్వక లిపి లేదు కాబట్టి వారు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో జ్ఞానాన్ని సంపాదించి తమ పిల్లలకు నేర్పించేవారు. నెక్స్ట్
మహారాష్ట్రలోని నెవాసా అనే ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ, ఇక్కడ అతిపెద్ద కాంస్యలోహపు గొడ్డలు కనుగొనబడ్డాయి. ఆప్షన్ బి, ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన అవశేషాల కొరకు తవ్వకాలు జరిపారు. ఆప్షన్ సి, ఇక్కడ కేవలం తెల్లటి రంగు రాతి చిత్రాలు మాత్రమే లభించాయి. ఆప్షన్ డి, ఇక్కడ ప్రపంచంలోని మొదటి నివాస గృహాలు నిర్మించబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మహారాష్ట్రలోని నెవాసా ప్రాంతంలో పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రాచీన మానవుల మనుగడకు సంబంధించిన ఆధారాల కొరకు తవ్వకాలు జరిపారు. నెక్స్ట్ ప్రకటన ఏ, ఆదిమ మానవులు గుంపులలోని సభ్యులందరితో ఆహారాన్ని పంచుకునేవారు. కారణం, వారు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా నివసించేవారు మరియు వేట అందరి భాగస్వామ్యంతో సాగేది. కింది వాటిలో సరైన ఆప్షన్ ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. వారు చిన్న సమూహాలుగా కలిసికట్టుగా జీవించేవారు కాబట్టి లభించిన ఆహారాన్ని అందరికీ సమానంగా పంచుకొని తినే ఆచారం పాటించేవారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో నేటికి వేట మరియు ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్న గిరిజన తెగలు ఎవరు? ఆప్షన్ ఏ, కేవలం కోయలు మరియు గోండులు తెగలు మాత్రమే. ఆప్షన్ బి, చెంచులు మరియు యానాదులు తెగలు. ఆప్షన్ సి, లంబాడీలు మరియు ఎరుకల తెగలు మాత్రమే. ఆప్షన్ డి, బిల్లులు మరియు తోడాలు తెగలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో నేటికి యానాదులు మరియు చెంచులు తెగకు చెందిన ప్రజలు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. నెక్స్ట్, నియోలిథిక్ యుగానికి గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ, పాత రాతి యుగం. ఆప్షన్ బి, కొత్త రాతి యుగం లేదా నవీన రాతి యుగం. ఆప్షన్ సి, మధ్యరాతి యుగం. ఆప్షన్ డి, తామ్ర శిలాయుగం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.